హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంలో హెల్తీ అండ్ టేస్టీగా యాపిల్ డిజర్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను. ఈ యాపిల్ డిజర్ట్ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఓన్లీ 2 యాపిల్స్, మిల్క్, షుగర్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి తక్కువ టైంలో హెల్తీ అండ్ టేస్టీగా యాపిల్ డిజర్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే యాపిల్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన యాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. యాపిల్కి ఉన్న తోలునేమి తీయనవసరం లేదు ఫ్రెండ్స్, ఇలా డైరెక్ట్గా కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా కట్ చేసిన యాపిల్ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు యాపిల్ ముక్కలకి పాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కప్పుతో 2 కప్స్ వరకు పాలను తీసుకుంటున్నాను. అంటే 250 ml వరకు మిల్క్ను యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే యాపిల్ కౌంటుని బట్టి పాలను యాడ్ చేసుకోవాలి. 1 యాపిల్కి నేను 250 ml వరకు పాలను యాడ్ చేసి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి సీవ్ చేసుకోవాలి. ఇలా మనం సీవ్ చేయడం వల్ల యాపిల్ తోలు అనేది సీవ్లోనే ఉండిపోతుంది. చూశారు కదా, యాపిల్ తోలంతా సీవ్లోనే ఉండిపోయింది. ఇలా సీవ్ చేసిన తర్వాత 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు తగ్గించి యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. షుగర్ని మిక్స్ చేసిన తర్వాత 1/4 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్లో కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనకి రెండిట్లో ఏదైతే అవైలబుల్గా ఉంటుందో ఆ ఫ్లోర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం డైరెక్ట్గా మైదా పిండిని కానీ ఏదైనా పిండిని డైరెక్ట్గా ఇలా పాలకి యాడ్ చేసామంటే అది మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ యాపిల్ మిక్స్ని ఒకసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసామంటే ఇలా స్మూత్గా అయిపోతుంది. ఒకసారి మనం పని హడావిడిలో పడి మర్చిపోతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. సో అలా మీరు డైరెక్ట్గా కనుక పిండిని యాడ్ చేసినట్లయితే నేను చెప్పినట్టు మిక్సీ జార్ని యూస్ చేయండి, ఇలా ఈజీగా పని అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో లైట్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ యాపిల్ మిక్స్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, యాపిల్ మిక్స్ అనేది చిక్కబడుతుంది. ఇలా చిక్కబడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా మనం మిక్స్ చేస్తూ ఉన్నామంటే ఏమైనా ఉండలు అనేది ఉన్నట్లయితే అవి కూడా మిక్స్ అయిపోయి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు యాలకుల పొడిని కూడా యాడ్ చేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. యాలకుల ప్లేస్లో వెనీలా ఫ్లేవర్ని కానీ మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ యాపిల్ మిక్స్ని గ్లాస్లోకి తీసుకోవాలి. ఇలా గ్లాసుల్లో యాపిల్ మిక్స్ని ఫిల్ చేసిన తర్వాత యాపిల్ మిక్స్ సెట్ అయ్యేంత వరకు అంటే 2 to 3 అవర్స్ లేదా 2 to 4 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇప్పుడు మరొక యాపిల్కి పీల్ తీసి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసిన యాపిల్ ముక్కలను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టి ప్యాన్లో యాపిల్ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ షుగరు, 1/2 స్పూన్ నెయ్యిని యాడ్ చేసి 7 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకుంటూ 7 to 10 minutes వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ యాపిల్ ముక్కలకి ఇంకా మంచి ఫ్లేవర్ రావడానికి కొంచెం దాల్చిన చెక్క పౌడర్ని కానీ, లేదంటే యాలకుల పౌడరు, లేదంటే కొంచెం లవంగాల పౌడర్ని ఏదో ఒక దాన్ని మీకు ఏది నచ్చితే ఆ ఫ్లేవర్ పౌడర్ని యాడ్ చేసి ఫ్రై చేసుకొని యాపిల్ ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచిన యాపిల్ మిక్స్ని తీసి ఆ యాపిల్ మిక్స్ పైన మనం ఫ్రై చేసి చల్లార్చిన యాపిల్ ముక్కలతో గార్నిష్ చేయాలి. ఇలా గార్నిష్ చేసిన తర్వాత చెర్రీస్తో మరియు లీవ్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే యాపిల్ డిజర్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు అలా నా వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుందన్నమాట. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను రెగ్యులర్గా ఏ వీడియోస్ అయితే పెడుతూ ఉంటానో ఆ వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. అలా అప్డేట్స్ రావడం వల్ల మీరు రెగ్యులర్గా నా వీడియోస్ని చూడొచ్చు అన్నమాట. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మరియు టెంపుల్స్ విజిట్, అలాగే డిఫరెంట్ రంగోలీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే రెగ్యులర్గా నా ఛానల్ని చూస్తూ ఉండండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.